తవ్విన కాలువలో కూడా నీళ్లు లేవు. మీకు ఒక శుభవార్త చెప్తా ఉన్నా. మొన్న రాత్రి నేను ఇక్కడికి వచ్చే ముందట కేసీఆర్ గారు ఒక పూట ఇక్కడ ఉండు, సాయంత్రం పోదామని చెప్పిండు నాకు. నేను పోయేవరికి ఆయన చేస్తున్న పని పాలకుర్తి ఏంది, బయ్యనవాగేంది, మైలారం ప్రాజెక్ట్ ఏంది, కేతిరెడ్డి ఆనకట్ట ఏంది, రుద్రమదేవి చెరువు ఏంది, ఇవన్నీ లెక్కలు చూస్తున్నాడు. ఎందుకన్నా అని అడిగితే, ఒక్క సంవత్సరంలోనే నీ పాలకుర్తి, తుంగతుర్తి, సూర్యాపేటలకు 2 కార్లకు పంటలకు నీళ్లు ఇస్తా, 2 పంటలకు నీళ్లు ఇస్తా అని ఎస్ఆర్ఎస్పి కాలువతోని ఇగో ఆ పని మీదనే ఉన్నా అని చెప్పిండు. అదే పనిలో ఉన్నాడు కేసీఆర్. ఒక్క సంవత్సరంలో కరెంటుతో బతికించుకుందాం ఉన్న వ్యవసాయాన్ని. ఒక ఏడాది పోతే 2 పంటలకు కూడా నీళ్లు ఎస్ఆర్ఎస్పి కాలువతోనే వస్తాయి. రోహిణి కార్తలోనే కాలువ కింద కూడా నాట్లు పోసుకుంటాం. అందరం కూడా అవసరమైతే 3 పంటలు పండిస్తాం చెరువుల కింద. వ్యవసాయం అటువంటి పద్ధతుల్లో మారబోతుంది. ఇవాళ తెలంగాణలో ఏమి అభివృద్ధి జరిగిందంటే ఇగో గిరి అభివృద్ధి జరుగుతుంది. కనబడతలేదట. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డిలకు మహా గొప్ప పొడుగు మనుషులు నాతో 2 ఉన్నారు. మా జిల్లా దొరలే. ఎవడు కూడా నేనే ముఖ్యమంత్రి అంటే నేనే ముఖ్యమంత్రి అన్నాడు. మా నాగార్జున సాగర్ కిందికి పోతే ఇవాళ రైతులు కళ్ళ నీళ్ళు తీసుకుంటున్నారు. ఎట్లా వచ్చిన ఈ నీళ్లు? నాగార్జున సాగర్ నీళ్లు రాబట్టి, ఎడమకాలం నీళ్లు రాబట్టి 50 ఏళ్ళు పూర్తయింది ఈ సంవత్సరానికి. ఏ ఒక్కసారి కూడా యాసంగి నీళ్లు ఎడమకాలం రైతులకు ఇయ్యలే. వాళ్ళు చూస్తుంటే వీళ్ళు కళ్ళలో నీళ్లు గారుతుంటే ఆంధ్రోడు తీసుకుపోయిండు, కృష్ణాకు తీసుకుపోయిండు, బెజవాడకు తీసుకుపోయిండు, కానీ మనకి ఇవ్వలే. ఈ సంవత్సరం నిలబెట్టి మొట్టమొదటి మా ఎడమకాలంకి ఇచ్చితేనే ఆంధ్రాకు పోలిస్తాం, లేకపోతే లేదని చెప్పి నీళ్లు తెచ్చిన మొట్టమొదటిసారిగా. అంతేకాదు ఇప్పుడు కూడా మళ్ళీ వానకాలం అవాళ ఉన్న కుంటలలో, వాగులో ఉన్న నీళ్లతోని నారు పోసుకొని నాటు పెట్టుకుంటే పొట్టకొచ్చింది. ఇప్పుడు ఎండిపోయే పరిస్థితి వచ్చింది, నీళ్ళు అయిపోయినాయి. ఎట్లా అని ఒక 4-5 వచ్చిందని అడిగాను. ఒక్కటే రోజులో 24 గంటల్లో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మొత్తం కుడి కాలువ, ఎడమ కాలువకు మంచి నీళ్ల పేరు మీద నీళ్లు వదిలించడం, మొత్తం 1,00,000 ఎకరాల వ్యవసాయం బతికించడం. ఇగో మన ప్రభుత్వం ఇట్లా ఉంటది. కానీ మాట్లాడుతున్నారు ఇవాళ చాలా మంది. గదే నాయకులు 30 ఏళ్ల నుంచి ఎవడు అధికారంలోకి వచ్చినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా గాలే మంత్రులుగా ఉన్నారు. ఒక్క రోజు కూడా జిల్లా అభివృద్ధికి కానీ పక్క నియోజకవర్గానికి కూడా పోయిన వాళ్ళు కాదు. ఇవాళ గాలు నడిపే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఓట్లు వేయమని ఇక్కడికి వచ్చింది. నేను ఒక్కటే మాట అడుగుతున్నా మా జానారెడ్డి, మా ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ఇప్పటికైనా పక్క నియోజకవర్గం పోతే ఒక్కడనే గుర్తుపడతాడా మిమ్మల్ని